ఏలియాను అంగీకరించలేదు, ఎలీషాను ఒప్పుకోలేదు. నీతిమంతులు యెర్మీయాను ఏడిపించారు, యేషయ్యను దుఃఖపరిచారు, శిష్యులను చావగొట్టారు. బాగా తెలుసుకోవాలా, యేసు ప్రభుని కూడా సందేహించే పరిస్థితులు వచ్చాయి. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు కనిపెట్టాలంటే ఒకటే కనిపెట్టాలా, జరుగుతున్న క్రియలను ఒక్కసారి నీ మనసుకు తెచ్చుకో. ఆయన చేస్తున్న క్రియలు, అక్కడ దేవుడు ఉన్నాడని, ఆయనతో దేవుడు ఉన్నాడని అందరూ తెలుసుకుంటున్నారు. ఒకరోజు ఒక కుంటివాడు చెప్తున్నాడు, అతన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, లేపి నడిపించేస్తాడు ఆయన్ని యేసు ప్రభువు. వాళ్ళు చెప్తారు ఆయన ఒక పాపి అంటారు శత్రువులు. అప్పుడు ఆయన ఆ కుంటివాడు చెప్తాడు, బాగైపోయి కుంటివాడు స్థితి నుంచి బాగైపోతాను చెప్తాడు, మీకు మతిపోయిందా అని అడుగుతాడు. పాపి అయిన ఒకని ప్రార్థన జీవము గల దేవుడు విని